వేల సంవత్సరాలుగా గుడికి, బడికి, సంపదకి, సమాజానికి దూరమైన నా ప్రజలు ఈ ప్రధాన స్రవంతిలోకి రావాలంటే, మీతో సమానంగా నడవాలంటే, మీతో సమానం కావాలంటే విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరము అని కోరుకున్నాడు. కనుక రిజర్వేషన్ల కమిట్మెంట్ ఏమిటి? అంటరానితనము అనేది దాని మౌలిక సూత్రం. సామాజిక వివక్ష అనేది దాని మౌలిక సూత్రం తప్ప వేరేది కాదు. ఆర్థిక అసమానత్వం కానే కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉన్నదో అది రిజర్వేషన్ ఫార్ములాకి వ్యతిరేకమైనటువంటిది. అందుకే రిజర్వేషన్ అనగానే అన్టచబిలిటీ, రిజర్వేషన్ అనగానే సామాజిక వివక్ష. ఓకే, వాళ్ళు ఆరోపిస్తున్నట్టు 341 ఆర్టికల్ మాలలను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది అని ఆరోపణ చేస్తున్నారు. అసలు 341 ఆర్టికల్ ఏం చెప్తుంది మనకి? 341 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, భారతదేశ రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచాడు. దాన్ని ఎందుకు పొందుపరిచాడంటే, ఎస్సీ జాబితా అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే రెండు విభజన చేసి ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ ఈ రెండింటిని ఆయన తీసుకెళ్ళి 341 ఆర్టికల్ ద్వారా అందులో చేర్చాడు. చేర్చినప్పుడు కొన్ని కులాలు, ఎస్సీలలో కొన్ని కులాలు, ఎస్టీలలో కొన్ని తెగలు అందులో ఉన్నాయి. రేపు ఎప్పుడైనా ఎవరైనా ప్రాబల్యం ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎస్సీలో చేర్చండి అనే డిమాండ్ తీసుకొస్తారు, మమ్మల్ని ఎస్టీలో చేర్చండి అనే డిమాండ్ తీసుకొస్తారు. ఇప్పుడు మనం వింటూ ఉంటాం, చాలామంది ఎస్సీలో చేర్చండి, ఎస్టీలో చేర్చండి అని అడుగుతూ ఉంటారు. ఈ ప్రమాదాన్ని అంబేద్కర్ ఆనాడే గ్రహించాడు. గ్రహించి ఎవడు పడితే వాడు సింపుల్గా చేర్చకూడదు. దీంట్లో చేర్చాలంటే ఒక కులాన్ని ఇందులో నుంచి తీసివేయాలన్నా, అంటే షెడ్యూల్డ్ జాబితాలో నుంచి ఒక కులాన్ని ఇందులో కలపాలన్నా భారతదేశంలో ఉండే పార్లమెంటు 2 సభలు సమావేశమై చర్చించి మెజార్టీ ఆమోదించి రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి గెజెట్ ద్వారా ప్రకటన చేయాలి అనేది ఆయన చెప్పాడు. అంటే ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూడ్, కలపటం, తీసివేయటం, ఇది మాత్రమే 341 ఆర్టికల్ చెప్తుంది. ఇక్కడ ఇప్పుడు వస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ తప్పు అంటున్నారు. 341 ఆర్టికల్ వర్గీకరణ చెయ్యాలని, వర్గీకరణ వద్దని ఎక్కడ చెప్పాలి. 341 ఆర్టికల్ అనేది కలపటం గురించి, తీసివేయడం గురించి చెప్పింది, ఒక భద్రత దానికి. అయితే ఇవాళ భారతదేశంలో ఉండే ఎస్సీల మధ్య ఉండే అసమానతల వలన, అవకాశాలను పొందటంలో ఉండే అసమానత వలన ఏం జరిగింది అంటే, సుప్రీంకోర్టు 2 సంవత్సరాలు దాని మీద స్టడీ చేసింది. స్టడీ చేసి గుజరాతు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకున్నది. కొందరు ప్రైవేటు వ్యక్తులు చేసిన స్టడీస్ను కూడా తెప్పించుకున్నది, ఎన్జిఓలు చేసిన స్టడీస్ని తెప్పించుకున్నది. తర్వాత బాలగోపాల్ లాంటి ఒక పెద్ద మేధావి మన తెలుగు నేల మీద, ఆయన ఒక 5 వ్యాసాలు రాశారు వర్గీకరణ మీద. ఈ 5 వ్యాసాలను కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఇవన్నీ ఎందుకు చేసిందంటే, ఎస్సీలు ఎన్నడూ కూడా సజాయితీలు కాదు, అంటే వీళ్ళు ఒకే రకమైన లక్షణాలు కలిగిన వాళ్ళు కాదు. ఈ ఎస్సీలలో కూడా అనేక అసమానతలు ఉన్నాయి, ఎస్సీలలో కూడా అంటరానితనం ఉన్నది. అంటే ఒక మాదిగ వాడు డక్కలి వాళ్ళని తక్కువ చూస్తాడు, మాల వాళ్ళు మాదిగ వాళ్ళని తక్కువ చూస్తాడు, అట్లా వీళ్ళ మధ్యన కూడా అంటరానితనం ఉన్నది. అందుకోసమే ఈ అంటరానితనం ఉండటంతో అవకాశాలు సమానంగా పొందలేకపోతున్నారు. ఫలితంగా వర్గీకరణ చేసినట్లయితేనే ఈ అవకాశాలు అందరికీ సమానంగా అందుతాయి అనే ఒక ఆలోచనను సుప్రీంకోర్టు చేసి, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టికల్ 14, ఆర్టికల్ 16 రాజ్యాంగ మౌలిక సూత్రం అమలు కావాలంటే ఆ సూత్రం ప్రకారం వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు. కానీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు, ఇది మోడీ ప్రభుత్వం వెనుకుండి ఇప్పించినటువంటి తీర్పు. కాబట్టి ఇది మోడీ ప్రభుత్వం ఇచ్చిన తీర్పే తప్పితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు. కాబట్టి దీన్ని మేము పరిగణలోకి తీసుకోము, దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనే వాదన వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకోవచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు. 2004 నవంబర్ 5వ తారీఖు నాడు సుప్రీంకోర్టు వర్గీకరణ చట్టాన్ని కొట్టేసింది. 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణ చేసి చట్టం తీసుకొచ్చింది. 4 సంవత్సరాలు అమలైంది ఆ చట్టం. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు అమలైంది. 2004 వరకు అమలైనటువంటి చట్టాన్ని అదే సుప్రీంకోర్టులో 5 మంది జడ్జీలు కొట్టేశారు ఆ రోజు. మరి ఆ రోజు ఎవరి చేత కొట్టించారు? ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. గుడిసెల వెంకటస్వామి గారు మన్మోహన్ సింగ్ గారిని తీసుకెళ్లి సుప్రీంకోర్టు మీద ప్రభావితం చేసి కొట్టేయించాడా?
అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి ఒక ఆలోచన ఉండదా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి ఒక విచక్షణ ఉండదా? 7 మంది న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం చేసిన పరిశీలన అది న్యాయం కాకుండా పోతుందా? అయితే ఒక కేసు ఏదైనా సరే కోర్టులో ఉన్నప్పుడు ఆ కోర్టు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం యొక్క అబ్జర్వేషన్స్ అడుగుతుంది, వాళ్ళ పరిశీలన అడుగుతుంది. దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏముంటాయి సమాజంలో అనేది కోర్టు ఆలోచిస్తుంది. ఆలోచించే క్రమంలో కోర్టు ఏం చేసింది? సెంట్రల్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది, తెలంగాణ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది, పంజాబ్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది. అందరికి నోటీస్ ఇస్తే ఆయా గవర్నమెంట్లు ఏమి ఇచ్చాయంటే వర్గీకరణ చేసుకోవటం మూలంగా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, వర్గీకరణ చేసుకోవచ్చని అఫిడవిట్ వేశారు అన్ని గవర్నమెంట్లు. స్వయంగా రేవంత్ రెడ్డి గారే నేను అడ్వకేట్లను పెట్టి అఫిడవిట్ వేయించానని చెప్పాడు, ఆయన వాదింపజేశానని చెప్పాడు. మోడీ కూడా సెంట్రల్ గవర్నమెంటు మాకు వర్గీకరణ చేయటం మూలంగా ఎలాంటి అభ్యంతరం లేదని సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ వేసింది. అంతకు మించి మోడీ యొక్క పాత్ర అక్కడ ఉంటుందని అయితే నేను అనుకోను. అయినా అసలు మోడీ వర్గీకరణ కావాలని అనుకున్నాడు అనుకోండి, వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అయినప్పుడు వర్గీకరణ తీర్పు ఎట్లొచ్చింది అనేది అనవసరం కదండి. నువ్వు సామాజిక న్యాయం అని నువ్వు అంగీకరిస్తావా లేదా? తీర్పు మోడీ ఇప్పించాడా, చంద్రచూడ్ ఇచ్చాడా, ఒకరు డిఫర్ అయ్యారా అనేది చర్చ కాదు. నీవు వర్గీకరణనే అంగీకరిస్తలేవు. అంగీకరించినప్పుడు టెక్నికల్ విషయాలు నీకెందుకు? తీర్పు ఎవరు ఇప్పించారనేది నీకెందుకు? కనుక సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళందరూ వర్గీకరణ కావాలంటున్నారు. కన్నబిరాన్ అన్నారు, బాలగోపాల్ గారు కావాలన్నారు, వర్గీకరణ కావాలని రాశారు. ఆయన గద్దరన్న వర్గీకరణ కావాలని పాటని రాశాడు. 1000 దండోర, మానవ హక్కుల దండోర, అధిక హక్కుల దండోర, ఏమి లేనివాన్ని ఏ అందం, కొద్దిగున్నోన్ని బి అందం, మరికొద్దిగున్నోన్ని సి అందం అని పాట రాశాడు గద్దరన్న. 95లో రాశాడు ఆయన. గద్దరన్న వర్గీకరణను కోరుకున్నాడు. ఇంతమంది వర్గీకరణను కోరుకుంటే సమాజంలో ఉన్న మేధావులందరూ వర్గీకరణను కోరుకున్నారు. మరి నీవెందుకు వ్యతిరేకిస్తున్నావు వర్గీకరణను? అర్థం కావాలి కదా. వర్గీకరణను వ్యతిరేకించిన పార్టీలు ఏమైనా ఉన్నాయా? టీడీపీ సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, బీజేపీ సపోర్ట్ చేసింది, మావోయిస్టు పార్టీ సపోర్ట్ చేసింది, అందరూ సపోర్ట్ చేశారు. మరి నీ వర్గీకరణ వద్దంటున్నావు కదా, నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? ఏ పార్టీ అయినా నీకు సపోర్ట్ చేసిందా? వర్గీకరణ ఉద్యమం జరిగితే నిజాం కాలేజ్ గ్రౌండ్లో, జింకానా గ్రౌండ్లో సభలు జరిగితే ఆ సభల్లో మేధావులు అందరూ వచ్చి మాట్లాడారు. అగ్రకుల మేధావులు మాట్లాడారు, కమ్యూనిస్టు మేధావులు మాట్లాడారు, ప్రగతిశీల మేధావులు మాట్లాడారు, ప్రజాస్వామికవాదులు మాట్లాడారు, అన్ని పార్టీల నాయకులు వచ్చారు. మరి నీ సభ విని ఎవరున్నారు? నువ్వు సామాజిక న్యాయం ఉంటే సామాజిక న్యాయం నాయకులు ఉన్నారు కదా, వివేక్ వెంకటస్వామి ఉన్నారు, నాయకులు అంటే నేను అంటున్నాడు వేరే కులం వాళ్ళు ఉన్నారా, వేరే పార్టీల వాళ్ళు ఉన్నారా? నీది న్యాయం అయితే నీ వైపు నిలబడాలి కదా సమాజం అంతా. వర్గీకరణ న్యాయం అని సమాజం అంతా నిలబడింది. మరి వర్గీకరణ నీ వద్దంటే నీకు సమాజం నిలబడిందా? నిలబడాలి. ఎన్నడూ కూడా ప్రతిఘాతక ఉద్యమాలు వస్తూ ఉంటాయి. బీసీ రిజర్వేషన్ వద్దన్న వాళ్ళు ఉన్నారు, కావాలన్న వాళ్ళు ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వద్దన్న వాళ్ళు ఉన్నారు, కావాలన్న వాళ్ళు ఉన్నారు. అయితే న్యాయం ఏమిటి అనేది ప్రశ్న.